థింగ్స్ ఇన్ కామన్. తను బిగ్ బాస్ కంటెస్టెంటే, నేను బిగ్ బాస్ కంటెస్టెంటే. కానీ ఇక్కడ నాకు అంత కిక్ అనిపించలేదు. బేసికల్గా ఒక పర్సన్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు అఫ్ కోర్స్ హీస్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫెటర్నిటీ కాబట్టి యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ఎక్సెట్రా 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 అలా చాలా గొప్పగా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. నన్ను బాగా మూవ్ చేసి మోటివేట్ చేసి ఇన్స్పిరేషన్గా ఒక లుకప్ పాయింట్ ఇన్ హిస్ కెరియర్ టోటలీ 5 టు మేక్ ఇట్ అవుట్. చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ జనాలకి ఎప్పుడూ చేరుగా ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ హెల్ప్ డెఫినెట్లీ నేనున్నాను అని అంటూ తను ముందుకొస్తూ ఉన్నాడు. లెట్ మీ టెల్ యూ ఫ్యూ అమంగ్ దెమ్. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మీద డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ హ్యావ్ టు గెట్ అ చేంజ్ అని బలంగా పోరాడుతూ ఎడ్యులైట్మెంట్ తీసుకుంటే హీ హెస్ ఆల్సో అడాప్టెడ్ ఫ్యూ విలేజెస్. రీసెంట్గా చీపురుపల్లి ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవడంతో పాటు అంబులెన్స్ సర్వీసెస్ కూడా హైదరాబాద్లో కొన్ని ఏరియాస్కి తను స్టార్ట్ చేయడం జరిగింది. హ్యావింగ్ పుట్ ఇన్ టు పిక్చర్ ఆల్ దీస్ సోషల్ యాక్టివిటీస్, ఇప్పుడు లాహిరిలో మనకి పరిచయం అయిన ఆదిత్య ఓం, బిగ్ బాస్ ద్వారా మనకి ఇంకా దగ్గరైన ఆదిత్య ఓం ఇప్పుడు బందీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. Putting all these points into consideration, let me take the privilege in inviting a guest today for Deep Talks with Deepti. Hello, Aditya. Hello, Deepti. Or should I call you Deepti? Deep Talks kabatti Deepti. Thank you so much. Good. And naku enta manchi introduction ivvadaniki. It is superb introduction. This is the best introduction I've ever got in my life. Oh my God, thank you so much. That's a huge compliment. How are you doing? Yeah, okay. Yeah. How you doing ante it is chala adi common question kada. So it is like whenever I don't know what to say. You ask me how you doing. Oh, how you doing, Deepti? చక్కగా ఉన్నా. I'm very happy. I'm very glowing. మీరు already prepared కదా. మీరు already prepared. That's my genuine answer. I usually tell to whoever asks me every time ఎలా ఉన్నారు అని అంటే చక్కగా. మీరు ఒకసారి అడగండి. ఆదిత్య how are you? ఆదిత్య ఎలా ఉన్నారు? How are you అడగండి. ఆదిత్య how are you? Average. ఓకే, మీరు ఎలా ఉన్నారని చెప్పినా కూడా నాకు అది హై ఇస్తుంది. బికాస్ I'm really moved to know all your social reformatic activities. Yeah. That gives me still more responsibility to, interview you. Yeah. Thank you so much, Deepti. చాలా ఇంటర్వ్యూస్లో ఆదిత్య మీ గురించి విన్నాము, మీ గురించి తెలిసింది. బట్ ఫ్యూ ఆఫ్ థింగ్స్ నేను ఐఎమ్ లిటిల్ బిట్ మోర్ లైక్ ఇంకా మీ పర్సనల్ స్పేస్లోకి దూరి తెలుసుకోవాలనుకున్నవి. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్ హియర్. మోస్ట్ వెల్కమ్ అండి. సో టు స్టార్ట్ విత్, బికాస్ ఇది బందీ సినిమా రిలీజ్ టైం కాబట్టి దాని గురించి మాట్లాడుతూ విల్ డైవ్ ఇన్ టు స్పేస్. గివ్ us ఫ్యూ ఇన్సైట్స్ అబౌట్ ది అప్కమింగ్ ఫిల్మ్ ఆఫ్ యోర్స్ బందీ. ఇప్పుడు బందీ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో వీ హ్యావ్ రిలీజ్డ్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. ఇది ఒక పర్యావరణ సంబంధించిన సినిమా అండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ థ్రిల్లర్ అండ్ మంచి రివ్యూస్ కూడా వచ్చిందండి బందీ సినిమాకి. మినిమం రివ్యూస్ ఇస్ 2.75 అండ్ మ్యాక్సిమం 3.5 వరకు. సో ఐ హోప్ ద ఆడియన్స్ విల్ లైక్ ద ఫిల్మ్. కానీ ఇది ఒక నార్మల్ రూటీన్ మసాలా ఫిల్మ్ కాదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. అండ్ స్పెషాలిటీ ఏంటంటే బందీలో ఇట్ ఈస్ అ సోలో యాక్టర్ ఫిల్మ్. నేను తప్ప ఎవరు లేదు ఆ సినిమాలో, అస్సలు ఎవరు లేదు. సో ఇట్ ఈస్ అ యూనిక్ ఎక్స్పెరిమెంట్. బట్ ద ఆడియన్స్ ఆర్ లైకింగ్ దట్ ఎక్స్పెరిమెంట్. లెట్ us see how the film goes. ఇంకా ఇది 3rd, 4th డే కదా, ఇప్పుడు వరకు ఆల్ రిపోర్ట్స్ ఆర్ గుడ్. లెట్ us see. అసలు మీరు ఏ ధైర్యంతో అలా సోలో యాక్టర్ ఆ ధైర్యం అంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ధైర్యం చూపించారు. డెఫినెట్లీ మీరు ఆ సినిమా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారంటే అండ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ స్క్రిప్ట్. బికాజ్ ఆ స్క్రిప్ట్లో చాలా డేంజర్లు, అడవిలో ఉండడం అండ్ ప్రతి స్టంట్ ఐ డిడ్ మై ఓన్ స్టంట్ విదౌట్ ఎనీ డూప్స్ అండ్ విదౌట్ ఎనీథింగ్. అండ్ స్క్రిప్ట్లో చాలా డిఫరెంట్ డిమాండ్ కూడా ఉంది. And some scenes I had to do nude also in that script, and because of the script demanded, I did all that. And చాలా రిస్క్స్ తీసుకుని 4 years ఇండియాలో ఉన్న పెద్ద అడవికి వెళ్ళి we shot so many sequences. ఒక విజువల్ కోసం మా డైరెక్టర్ గారు he waited for 6 months, correct season. So we went to Cherrapunji, we went to Run of Kutch, మన ఆంధ్రాలో రంపచోడవరం, తలకోన, అరకు వ్యాలీ, శ్రీలంక ఫారెస్ట్, నేపాల్ కూడా. సో అట్లా ఒక 4 years షూటింగ్ జరిగిందండి. ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ అండ్ బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇది కెరియర్లో ఒక్కసారి లైఫ్ టైం, వన్స్ ఇన్ అ లైఫ్ టైం. అబ్సల్యూట్లీ. అసలు మళ్ళీ మనం ఇలాంటివి చూడాలనుకున్నా వస్తాయో రావో కూడా వి ఆర్ నాట్ ష్యూర్. అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ రన్ సినిమాస్ అండ్ ఆల్, బట్ డెఫినెట్లీ ఒక్కసారి ఓటీటీకి వెళ్ళిన తర్వాత
కరెక్ట్ అప్రిసియేషన్ అండ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఆ సినిమాకి దొరుకుతుంది. అది నమ్మకం ఉంది నాకు. మీ గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు వికీపీడియాలో ఐవ్ సీన్ దిస్ పాయింట్ అండ్ అబ్బా అనిపించి వెంటనే వావ్ అనిపించిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ సినిమా చేశారు సోలో యాక్టర్ ఫిల్మ్ అని చెప్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు రీకలెక్ట్ ఇట్. ఫస్ట్ సినిమా మీరు చేసినప్పుడు క్రిటిక్స్ కామెంట్ వాజ్ కొన్ని షార్ట్స్ లో సీన్స్ లో ఓవర్ యాక్షన్ చేశాడు ఈ అబ్బాయి, అసలు యాక్టింగ్ కి పనికిరాడు, అసలు ఎలా ఫిట్ అయ్యాడు ఆ రోల్లో, మేబీ డైరెక్టర్ వుడ్ హావ్ టేకన్ అనదర్ చాయిస్, ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ అని ఒకటి. ఇమ్మీడియట్లీ ఫర్ యువర్ సెకండ్ ఫిలిం ద సేమ్ క్రిటిక్స్ ఒపీనియన్ వాజ్ he was like an actor with a conviction. He is like a super duper character, ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు అని. సో దిస్ షోస్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు. అవును. అది ఇంకొక విషయం ఏంటంటే, క్రిటిక్స్లో పెద్ద తప్పు ఏంటి నేను చెప్తున్నాను, వాళ్ళు ఒక కమర్షియల్ సినిమా చూసినప్పుడు చాలా క్రిటికల్ పాయింట్స్ అండ్ ఒక ఆర్ట్ సినిమా లాంటివి చూస్తారు. ఇది ఒక కమర్షియల్ సినిమాలో మనం చేసింది యాక్టింగ్ వేరు. వీఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ పీపుల్. ఇట్ ఈస్ మోర్ గిమికీ యాక్టింగ్. సో అది వాళ్ళకి నచ్చదు. ఓవర్ యాక్టింగ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. సేమ్ క్రిటిక్స్ ఒక ఆర్ట్ సినిమా, ఒక ఆఫ్ బీట్ సినిమాకి చూస్తే కమర్షియల్ సినిమా లాంటివి చూస్తారు. సినిమాలో అంత పేస్ లేదు, అంత థ్రిల్. నో, క్రిటిక్స్ ఇన్ ఇండియా దెర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ గుడ్ క్రిటిక్స్ అండి. దే హ్యావ్ బీన్ వెరీ కైండ్ టు మీ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ కైండ్ టు దెమ్. దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ క్రిటిక్స్, గుడ్ క్రిటిక్స్ ఇన్ ఇండియా. వెరీ ఫ్యూ పీపుల్. దట్ ఈస్ క్రిటిక్స్ యాంగిల్ నే మార్చుకోవాలి అని చెప్తున్నా. ఎస్, 100% అండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అంటే హీస్ ద సేమ్ ఆర్టిస్ట్ కదా. సో ఒక ఆర్టిస్ట్ అంటే హీ విల్ ఓన్లీ డూ వాట్ ద డైరెక్టర్ ఈస్ సేయింగ్. బికాజ్ మనం ఒక పపెట్స్ లాంటి ఒక సెట్లో ఒక ఫిల్మ్ చేసినప్పుడు వీఆర్ లైక్ పపెట్స్. సో వాట్ ఎవర్ ద డైరెక్టర్ ఈస్ సేయింగ్ విల్ డూ దాట్ ఓన్లీ అకార్డింగ్ టు దాట్. సో ఫస్ట్ సినిమాలో నాకు వెరీ వెరీ బ్యాడ్ రిమార్క్స్ వచ్చిందండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ లవ్డ్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. Audience still love me only for my first film. I understand. I agree. One of your fans lo nenu unna na time lo release ayinappudu. So again audience vibe lo chuste నాకు ఓన్లీ 2-3 సినిమాలు ముఖ్యం. కానీ క్రిటిక్స్ వైబ్లో చూస్తే రీసెంట్గా నేను దహనం అని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాలో క్రిటిక్స్ నా కోసం పేజెస్ రాశాడు. కానీ ఒక పర్సన్, జనాలు అస్సలు ఒక పర్సన్ కూడా ఆ సినిమా చూడలేదు. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ వై టు డూ ఆల్ దిస్. బట్ మళ్ళీ ఇది పాస్టెరిటీ కోసం కూడా కొన్ని చేయాలి. తర్వాత మేబీ రిజిస్టర్ అవుతుంది, మేబీ స్లోగా ఓటీటీలో రిజిస్టర్ అవుతుంది. ఆ మైండ్ అనుకుని ఐఎమ్ డూయింగ్ ఇట్. కానీ ఆదిత్య గారు, ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఫస్ట్ పాయింట్ అది నిజం కదా. దాంట్లో ధైర్యం ఏంటి? ఇది అంటే ఇఫ్ యూఆర్ సేయింగ్ ద ట్రూత్ వీ షుడ్ బి ఫియర్లెస్ కదా. అది నా సినిమా, బట్ అది నిజంగా ఎవ్వరూ చూడలేదు. అంటే మేము మా ఫ్రెండ్స్కి పంపించినప్పుడు వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు. నేను నా ఫ్రెండ్ గ్రూప్లో అన్ని ఫ్రీ టికెట్స్ పంపించాను. 40 ఫ్రీ టికెట్స్ పంపిస్తే 4-5% వచ్చిన వాళ్ళు. సో దట్ ఈస్ ట్రూ. బికాస్ అంటే వుడ్ యూ నెవర్ బి డిసప్పాయింటెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ జెస్చర్స్? డిసప్పాయింట్మెంట్ అండ్ ఇది అంటే ఇఫ్ యూఆర్ కీపింగ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, మాకు ఇలాగైనా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. I removed these 2 things from my life. ఈ డిసప్పాయింట్మెంట్ కూడా తీసాను నేను నా లైఫ్ నుంచి, అండ్ ఈ పెద్ద హ్యాపీనెస్ కూడా తీసాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద two parts of the same coin. If we keep too much of value to happiness on certain point, ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది అదే పాయింట్లో. సో one has to be neutral. చెప్పింది ఏంటంటే one has to be try to be neutral. In proper Telugu we call it as స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞం, అది సంస్కృతంలో కూడా అదే వర్డ్ ఉంది, స్థితప్రజ్ఞం. సో న్యూట్రల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టినప్పుడు 100% ద బ్యాలెన్స్. మీకు ఎలా వచ్చింది ఆదిత్య గారు ఇంత స్థితప్రజ్ఞత? ఇది స్థితప్రజ్ఞం అంటే ఇది లైఫ్ కదా. అండ్ లైఫ్ అందరికీ సమయము, లైఫ్ అన్నీ నేర్పిస్తుంది కదా. సో నాకు కూడా సేమ్. బట్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ లైఫ్. ఐ డూ నాట్ లైక్ ఇది బ్యాడ్ లక్ వల్ల అయింది, ఇది అది వల్ల అయింది, ఇది అవతల వాళ్ళ వల్ల అయింది. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ డూ నాట్ థింక్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎనిమీస్ ఆర్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీ వన్, ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ బ్యాక్. సో యూ హ్యావ్ నో ఎనిమీస్ ఇన్ లైఫ్? నా తరపున అస్సలు ఎవరు లేదు. ఐ డూ నాట్ నో ఫ్రమ్ దేర్ సైడ్. ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈస్ లైఫ్. ఐ థింక్ ఇట్ ఈస్ లెసన్స్ కమింగ్ in the form of people. I just love when something related to life and deep talks like this happen. Telsa Aditya. So it is not that XYZ did something to me, ABC cheated. You take the responsibility for everything which has happened in your life. I see it as life trying to give me a lesson.
which So I don't take myself or also responsibility. I don't blame the other person also. Not only as a person, you've also, just stepped up as a human being when you talk all these things. తెలియదు అది బట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ వీఆర్ నాట్ లైక్ స్ట్రేట్ పీపుల్ వీఆర్ లైక్ అ వేవ్ ఫామ్. సో సమ్ టైమ్స్ వీ గో అప్ ఆల్సో, మీరు చెప్పినట్టు ఇన్ లైఫ్ వీ గో అప్ ఆల్సో, వీ గో టు వెరీ ఎన్లైటెండ్ స్టేజ్ ఆల్సో. బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు వీ గో వెరీ లో ఆల్సో, వీ బిహేవ్ వర్స్ దెన్ యానిమల్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ట్రూ. అంటే మీరు ఇంత డీప్ లెసన్స్ లైఫ్లో నేర్చుకున్నారు అంటే వాట్ వేర్ దోస్ ఇన్సిడెంట్స్? వీ వుడ్ ఆల్సో లైక్ టు నో వాట్ మేడ్ యూ టు చేంజ్ లైక్ దట్. ముఖ్యంగా ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. No, in your life. అంటే బికాస్ అ క్రియేటివ్ పర్సన్ ఉన్నప్పుడు వెన్ వీ రైట్ అబౌట్ క్యారెక్టర్స్, అండ్ ఐఎమ్ ఆల్సో రైటర్, I know. సో వెన్ వీ రైట్ అబౌట్ క్యారెక్టర్స్ వీ థింక్ అ లాట్. అండ్ వన్ పర్సన్ లెర్న్స్ మోస్ట్ ఫ్రమ్ హిజ్ ఆర్ హర్ ఓన్ జర్నీ. నేను ఏం చూశాను, నా లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంది. చెప్పండి. అంటే రిలేషన్షిప్స్ అయినా సరే, కెరియర్లో కొన్ని అది ఉన్నా సరే, అంటే రిలేషన్షిప్స్ బ్రేక్అవుట్స్ అట్లా వాట్ ఎవర్ సేమ్ ప్యాటర్న్. ఆర్ కెరియర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్, బిజినెస్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్, పార్ట్నర్స్ మోసం చేస్తున్నారు అది అట్లా కూడా చాలా చోట్ల జరిగింది. సో ఈ ప్యాటర్న్ ప్రతి 3 yearsలో ప్రతి 2 yearsలో ఈ ప్యాటర్న్ ఎందుకు రిపీట్ అవుతుంది, అది నేను చాలా డీప్ ఆలోచించాను. సో ఐ గాట్ టు నో మై మిస్టేక్స్ ఆల్సో, అండ్ ఐ గాట్ టు నో వాట్ లైఫ్ ఈస్ ట్రైంగ్ టు టీచ్ మీ ఆల్సో. సో ఐ బికేమ్ న్యూట్రల్ రాదర్ దెన్ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్. మీరు అడిగారు కదా, సో ఐ న్యూ దట్ ఇట్ ఈస్ నా రియాక్షన్ వల్ల ఇది ట్రిగర్ అవుతుంది, బికాస్ ఆఫ్ మై దిస్ రియాక్షన్, బికాస్ ఆఫ్ మై దిస్ ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇన్ రిలేషన్షిప్ అండి, రిలేషన్షిప్స్ అంటే ఈరోజు చాలా కాంప్లికేటెడ్ కదా, బికాస్ ఎవ్రీథింగ్ రిలేషన్షిప్ గురించి బిగ్ బాస్ లో కూడా యు వర్ వెరీ సెంటిమెంటల్. అంటే బికాస్ relationships అంటే there are 2-3 kinds of relationships. First is the non-romantic kinds of relationships which we have with friends, colleagues, parents, and adi that is like and another the romantic kind of relationships. Now because of technology, because of the change in society, everything is changing, and relationships ki lo kuda chala stress, prati relationship lo unnappudu kuda chala stress vastundi. అండ్ పీపుల్స్ హొరైజన్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. అంటే నేను చెప్పేది ఏంటంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, మీరు వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 10+2, ఆ టైంలో ఒక అమ్మాయిలతో మాట్లాడంటే చాలా కష్టం. ఒక అమ్మాయి అందరూ అట్లా వాళ్ళకి ఒక ప్లేస్లో కూర్చుని చూస్తే వాళ్ళ మధ్య ఒక అఫేర్ అందరూ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద late 90s. ఇప్పుడు అంత కామన్. Okay, and at that time we used to, like a person like me used to know maximum like 5 girls or 10 girls, adi kuda school lo or colony lo. ఇప్పుడు ప్రతి పర్సన్ ఇన్స్టాగ్రామ్లో, ప్రతి పర్సన్ దాంట్లో 100 మందిలో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. సో ద ఎక్స్పోజర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ టు సో మెనీ పీపుల్. సో అప్పుడు ఒక పర్సన్కి ఏం ఫీల్ అవుతుంది, ఐఎమ్ మిస్సింగ్ దిస్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ మిస్సింగ్ దాట్ ఇన్ మై లైఫ్. So we are becoming more and more what you call it, less satisfied with things. So మీరు అలాంటి ఇన్స్టెన్సెస్ మీకు ఎదురైనప్పుడు వాట్ యూ టెల్ టు యువర్ సెల్ఫ్? ఇది నా లైఫ్లో లేదే, మేబీ ఇంతకన్నా బాగుండేది వాడిని. అంటే ఎవ్రీ పర్సన్ ట్రైస్ టు మేక్ దేర్ లైఫ్ పర్ఫెక్ట్. నో వన్ ఈజ్ లైక్ 100% గుడ్ పర్సన్ ఆర్ 100% బ్యాడ్ పర్సన్. సో బట్ ఒక అనుభవం తర్వాత మనం ఆ అనుభవం నుంచి నేర్చుకోవాలి, వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ టు దట్ రాంగ్ అండ్ వాట్ ఈస్ దేర్ కంట్రిబ్యూషన్. అలా ఒక జరిగిన లైఫ్ లెసన్లో మీ తప్పు మీరు తెలుసుకున్న సందర్భం ఏముంది మీ లైఫ్లో? అంటే చాలా ఉన్నాయి. ఒకటి రెండు చెప్పండి. అది it has been there, and also that I'll just tell you something that it was నాకు అంటే I'm married since 21 years now. 21 years. And we also know that you love your wife so much. 21 years marriage, and so ప్రతి మ్యారేజ్లో challenges ఉన్నాయి, and that too when I'm in cinema industry and my wife is not from the cinema industry. సో నేను చాలా ఫేస్ చేశాను ఆ ఛాలెంజెస్లో లైఫ్లో. అండ్ ఇనిషియలీ of course my wife knew that I'm
I'm an actor and everything. But knowing is one thing and experiencing is one thing. సో మన పబ్లిసిటీ ఉన్నప్పుడు మా సాంగ్స్ బయటికి వచ్చినప్పుడు హీరోయిన్స్తో అది అన్నప్పుడు చాలా జరిగింది ఇంట్లో. కానీ ఏదైనా గాసిప్ బయటికి వచ్చినప్పుడు సో ఇట్ వాజ్ ఆల్ వెరీ టెస్టింగ్ టైమ్స్. సో ఐ యూస్ టు టెల్ ఓకే అంటే ఆఫ్ కోర్స్ నో వన్ ఇస్ పర్ఫెక్ట్ బట్ కన్సిడర్ మీ లైక్ ఎ డాక్టర్. డాక్టర్ దగ్గర అందరూ పేషెంట్స్ వస్తారు. సో డాక్టర్ హ్యాస్ టు లుక్ ఎట్ దెమ్, డాక్టర్ హ్యాస్ టు టచ్ దెమ్, డాక్టర్ హ్యాస్ టు. సో ఇది కూడా ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఫర్ her to digest that took some time, almost 2-3 years, 4 years. So there were struggles in every actor's marriage is not easy marriage, frankly చెప్తున్నాను. There were struggles in our marriage, but మేమిద్దరం ఆ struggles overcome చేసి we have gone through 21 years is not a easy thing in today's this thing. So that is a great thing. And నా పెళ్ళి తర్వాత ఇప్పుడు వరకు I mean, I'm not saying it very proudly. Not even one scandal or one controversy about me has come. So that also shows a lot about what kind of sacrifices I make. సో ఏం సాక్రిఫైసెస్ చేశారు? అంటే ఉన్నాయి కదా sacrifices, self control and అంటే ఓన్లీ మాత్రం విషయం గురించి మాట్లాడాలి. And it is not that, that I am always like that and I am always, but it is kind of a thing that we have to learn. Because ఈ సోషల్ మీడియా టైంలో ఏమవుతుంది, మనం ఒక చిన్న మెసేజ్, రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ ఎమోజీ ద్వారా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళొచ్చు. జస్ట్ ఒక చిన్న ఎమోజీ చాలు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఎవ్రీ పర్సన్ ఐ డూ హ్యావ్ మై మూమెంట్స్ ఆఫ్ వీక్నెసెస్. And that అది కూడా నేను ఒప్పుకున్నా. What's your biggest weakness, Aditya garu? My biggest weakness is that I can never say no to any person immediately. అది ఆ బిగ్గెస్ట్ వీక్నెస్. నాకు నో చెప్పాలంటే ఎంత కష్టం అండి. అంటే ఎంత అది అలా చెప్పలేక చెప్పిన నో విచ్ ల్యాండెడ్ యూ ఫైనల్లీ ఇంటూ అ ట్రబుల్సమ్ ఫేజ్ ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి బట్ ముఖ్యంగా దట్ ఈస్ లైక్ ఇన్ మై కెరియర్ ఇట్ హ్యాపెండ్ అ లాట్ బికాస్ వెన్ ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్ మై ఫ్రెండ్స్ యూస్ టు కమ్ అప్ విత్ దీస్ ఐడియాస్ టు మేక్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ యూస్ టు ఫీల్ దట్ ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు కదా, ఇది వర్కౌట్ అవ్వదు. కానీ నేను నో చెప్పలేకపోయాను. ఆబ్లిగేషన్ ఓకే మా ఫ్రెండ్ కదా, ఫస్ట్ సినిమా, మళ్ళీ మేము 4 years నుంచి ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకు. సో అట్లాంటివి కూడా చాలా జరిగింది. సో ఐ థాట్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్, దట్ ఇట్ ఈస్ దేర్ కదా. మనం అంటే ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ దేర్ కదా. వీఆర్ టోల్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్, వీఆర్ టోల్డ్ టు బిహేవ్ ఇన్ అ సర్టన్ వే. అంటే నో చెప్పడం అంటే బ్యాడ్ మేనర్స్ అంటారు. సో దాట్ సమ్హౌ వెంట్ డీప్ ఇన్సైడ్. అది ప్రొఫెషనల్ ఇండస్ట్రీకి అస్సలు వర్కౌట్ అవ్వదు. So I knew that I have to be firm. Maybe appudu koncham. Now that expressing no within the boundaries is what you have made habituated to? Not habituated, but I know how to say no now. Oka diplomatic way lo. See, life lesson which oka diplomatic endukante ee roju ade kada. Because recent ga evariki chepparu? Recent ga kaadu. Oka society lo nenu em chusanu recent ga ante last 5-6 years lo everyone is so ready to get hurt. Really ready to get hurt. Correct, very well said, ready to get hurt. And what used to happen 20 years back, that if I have not met you, Dipti garu, I will think only good about you. This was the change. This is a change in mentality, I'm telling, as a, you can say, senior person. Now what is happening, before meeting anyone I only think, okay, she might be wrong things only. She might be arrogant, she might be this, she might be that. So even if we are saying anything normally, people are ready to get hurt, offended. Even oka chinna text ichinappudu, they imagine the voice behind the text. Overthinking. So people are so ready to get offended and hurt. So evaru emi chesina kuda akkarledu. They are just ready, sitting in some corner, overthinking, overstressed and ready to get hurt. And all of them, like men, women, all of them are like becoming like that only. This is so, nowadays to talk to anyone, to chat with anyone, it's become very, very difficult. To correct frame,
సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ అ జెన్యున్ అండ్ న్యాచురల్ కరెక్ట్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ విత్ ఎనీవన్. జెన్యున్ మనుషులే దొరకట్లేదు మనకి అని కదా ఇప్పటి వాళ్ళు జనరల్ అనుకునేది. 100% దాంట్లో 100% ట్రూత్, అది నిజమే. ఇట్స్ సో డిఫికల్ట్. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను బిగ్ బాస్లో ఫేస్ చేశాను. అది కూడా ఒక ప్రాబ్లం. బికాజ్ అక్కడ బిగ్ బాస్లో హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది నాకు అన్ని ఐ యూస్ టు ఫైండ్ ఎవ్రీథింగ్ ఫేక్. సో బట్ సొసైటీ ఎలా తయారైంది ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బిగ్ బాస్ హౌస్, ప్రపంచం మొత్తం బిగ్ బాసే ఈరోజు. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని మీరు నామినేట్ చేసినప్పుడు అప్పుడు వచ్చింది కొంత నెగటివిటీ, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని. అంటే బిగ్ బాస్ హౌస్ కి నేను కూడా వచ్చాను కాబట్టి నాకు అక్కడ లోపల జరిగేది అర్థం అవుతుంది కాబట్టి నేను అలా అనుకోలేదు. అంటే ఆ ఎడిటర్ పర్టికులర్ గా మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ చూపించుండకపోవచ్చు, ఏం జరిగిందో శేఖర్ భాష మ్యాటర్ లో. కానీ ఎడిటర్ అండ్ అంటే శేఖర్ 2 సార్లు మీకోసం స్టాండ్ తీసుకున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ 2 weeks బ్యాక్ టు బ్యాక్ మీరు తన్నే నామినేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే శేఖరే నాకు ఓన్లీ మాత్రం నాకు కాదు, అందరి దగ్గర వెళ్ళి నన్ను నామినేట్ చేయండి, నాకు బయటికి వెళ్ళాలి. ఎస్, అది వాళ్ళు. అండ్ బికాస్ హిస్ వైఫ్ వాజ్ హ్యావింగ్ అ డెలివరీ ఇన్ ద సెకండ్ వీక్. సో నాకు బయటికి వెళ్ళాలి. నేను చెప్పాను, నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి, ఇట్లాంటివి ఉన్నప్పుడు నువ్వు అస్సలు లోపలికి రాకండి. యూ షుడ్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్లో ఒక్కసారి మీకు కనెక్షన్ అయింది ఆ టీంతో, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా మీకు పిలుస్తారు. కానీ మీరు వచ్చినప్పుడు 100% రావాలి. Because this is a very good opportunity. Yeah, 100%. ఇప్పుడు మీరు 3 days తర్వాత అది నా మైండ్ అక్కడ డెలివరీ. సో దట్ ఈస్ అగైన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ మూమెంట్ ఫర్ ఎనీ పర్సన్. బట్ అది శేఖర్ చెప్పింది అది. సో నేను ఏం చేశాను, నేను అది కొంచెం న్యాచురల్గా అది అందరికీ కనపడాలి, నేను కొంచెం గట్టిగా ఎక్కువ ఫోర్స్ చేసి అవును శేఖర్కి కొంచెం తిట్టేసి నామినేట్ చేశా. సో దాట్ వాజ్ రాంగ్. ఆఫ్ కోర్స్ ఐ బికేమ్ బ్యాడ్ ఫర్ దాట్. అండ్ శేఖర్ తర్వాత నా దగ్గర వచ్చేసి, డార్లింగ్ నువ్వు భలే చేసావు, బట్ కొంచెం నాకు ఏమనిపోయింది, నువ్వు బ్యాడ్ అవుతావు బయట. ఓకే, మర్చిపో. అది ఒక వారం కాదు, రెండో వారం కూడా మళ్ళీ అదే చేశారు మీరు. అదే జరిగింది. మీరు అనుకున్నారా బిగ్ బాస్ ని నేను ఇంకొంచెం బాగా ఆడుండొచ్చు అని అనిపించిందా మీకు? ఆ టైంలో అనిపించలేదు. లోపల ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఇస్ ఇట్? నిజంగా లోపల మీకు అంత బాలేదా బిగ్ బాస్ అయితే? లోపల నాకు చాలా స్ట్రెస్ అయింది, ఎందుకంటే నేను ఏమీ తెలియకుండా ఐ డిడ్ నాట్ డూ మచ్ ఆఫ్ మై హోంవర్క్. నేను అస్సలు హోంవర్క్ చేయలేదు. ఐ వాజ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ ఆన్ 30th of July, 27th వరకు నేను వేరే షూటింగ్లో ఉన్నా, 27th, 28th వరకు. సో నాకు అస్సలు ఏమి ఐ రియలీ డిడ్ నాట్ నో హౌ టు డూ. ఐ జస్ట్ వెంట్ లైక్ ఐస్ క్లోజ్డ్. ఓకే, ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ. Do you think this is a genuine innocence which needs to be admitted, Andy? అవును, this is really what happened. So I'm just telling you. So కానీ లోపలికి నాకు ఒక 3 weeks 4 weeks తర్వాత గేమ్ అర్థమైంది. సో ఆఫ్టర్ ఒక 4 week తర్వాత ఐ సెడ్ నౌ ఐల్ పిక్ అప్, అండ్ అట్ ద సేమ్ టైమ్ పుణ్యకాలం గడిచిపోయింది అప్పటికే. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ టీమ్ చాలు, ఇనఫ్. ఆదిత్యకి వెకేషన్. మీ ప్రోమోలో మీకు ఇచ్చిన ఎలివేషన్ అసలు ఏ గేమ్ అయినా సరే నా తర్వాతే ఎవరైనా విన్ అయ్యి తీరి చూపిస్తాను అన్నట్టుగా మాట్లాడిన మీరు ఏమన్నా చేస్తారా? ఓకే నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తారా? ఓకే నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తారా? పోనీ ఈ టాస్క్ ఏమన్నా కనిపిస్తారా? జీరో. ఇంకో ఒక ఏం జరిగిందంటే, అంటే దే వర్ ఆల్ వెరీ యంగ్ టు మీ. సో నాకు ఎందుకు అక్కడ లోపల వాళ్ళతో ఏదో పోటీ చేయాలని అది నాకు అంత అంటే కరెక్ట్గా అనిపించలేదు నాకు. సో వై షుడ్ ఐ డిమీన్ దెమ్, వై షుడ్ ఐ యునో. దానికోసం కూడా నేను శేఖర్కి నామినేట్ చేశాను, బికాస్ శేఖర్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఏజ్ అండ్ సీనియర్ పర్సన్, వాళ్ళతో కంపేర్ చేసి. సో అంటే ఇట్ ఈస్ సో అంటే కొంతమంది అక్కడ 22 years 23 years వయసు ఉన్నవాళ్ళు. సో వై షుడ్ ఐ యునో వాళ్ళకి తిట్టడం ఏంటి, వాళ్ళతో పోటీ చేయడం ఏంటి, అది నేను ఆ థాట్ ప్రాసెస్లో వచ్చే ముందర కదా ఆలోచించాలి. అది కదా నాకు తెలియదు. అక్కడ చూస్తే ఒక టీనేజ్ అమ్మాయి, ఒక కొత్త అబ్బాయి, వాళ్ళతో ఎందుకు వాళ్ళకి చూస్తే నాకు నా అబ్బాయి గుర్తుకి వస్తారు. అది ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్
ఫర్ మీ. ఇట్ రియలీ నిజంగా ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ. అసలు Bigg Boss ఎలా కి ఒక చెప్పాలి కొత్త మీకు, నిర్వచనం ఇస్తున్నారు ఆదిత్య గారు. అది ఎలా చెప్పాలి మీకు, ఇట్ బికేమ్ సో డిఫికల్ట్. ఓకే, కానీ థర్డ్ వీక్ తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇప్పుడు నేను చూపిస్తా. కానీ కరెక్ట్ ఎలివేషన్ టైంలో ఎలిమినేషన్ జరిగింది. ఎలివేషన్ టైంలో ఎలిమినేషన్ జరిగింది. గుడ్ రైటింగ్. రైటర్ స్క్రిప్ట్స్ స్కిల్స్ అన్ని బయటికి భలే వస్తున్నాయి. సో టచ్ లో ఉన్నారా బిగ్ బాస్ వాళ్ళందరితో? Yes, yes, అందరూ చాలా. ఐ థింక్ ఎవ్రీ మంత్ కి ఒకసారి కలుస్తూ ఉంటారు. ఎస్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ మీ ఆల్సో. బిగ్ బాస్లో జరిగింది, బట్ అవుట్ సైడ్ దే ఆర్ సపోర్టింగ్ మీ సో వెల్ బికాస్ దే కేమ్ ఫర్ మై 2 of my ఫిల్మ్ ఫంక్షన్స్ ఆల్సో. జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు. సో ముఖ్యంగా సోనియా, నిఖిల్ అండ్ శేఖర్, బేబక్క అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సీత, మణికంఠ. ఇన్ఫ్యాక్ట్ మణికంఠకి ఎప్పుడైనా ఒక ఆఫర్ వచ్చినప్పుడు హీ కాల్స్ మీ, అన్న ఈ ఆఫర్ వచ్చింది ఏం చేయాలి చెప్పండి. సో నౌ యు హావ్ రియల్లీ టర్న్డ్ అవుట్ టు బి అ బిగ్ బ్రదర్ టు ఎవ్రీబడి. నాకు తెలియదు, ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ ప్లేయింగ్ బిగ్ బాస్ విత్ మీ అవుట్ సైడ్ ఆల్సో. అది ఒక ఇయర్ తర్వాత తెలుస్తారండి, చేస్తారండి. మళ్ళీ మీ ఓవర్ థింకింగ్ కాకపోతే. ఓవర్ థింకింగ్ నాట్ మై ఓవర్ థింకింగ్. సో బట్ దే ఆర్ సపోర్టింగ్ మీ ఆల్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్ ఆల్సో. అండ్ నేను వాళ్ళకి ఓకే అంటే అన్సాలిసిటెడ్ అడ్వైస్ అంటారు కదా. సో ఐ జస్ట్ గేవ్ దమ్ వన్ అడ్వైస్ ఆఫ్టర్ బిగ్ బాస్ వాజ్, అంటే ఈ బందీ ఫంక్షన్లో వాళ్ళందరూ వచ్చారు. సో నేను వాళ్ళకి ఒకటే అడ్వైస్ ఇచ్చానంటే ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ ఓవర్. వాట్ ఇట్ హ్యాడ్ టు గివ్ యూ, ఇట్ గేవ్ యూ. ఇక్కడ నుంచి మీ కెరియర్ మీ చేతిలో. సో యూ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ బిగ్ బాస్ నౌ అండ్ యూ హ్యావ్ టు అప్రోచ్. అండ్ సినిమా ఇండస్ట్రీలో పని చేయాలంటే ఇఫ్ యూ రియలీ వాంట్ యూ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్. ఎవరు మీ ఇంటికి రారు. No one will call you, no one will. You have to approach people, you have to meet new people. Big Boss మీకు ఒక ప్లాట్ఫామ్, ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అలాగే మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎస్, ఈ రోజు కూడా సినిమా ఇండస్ట్రీలో నో వన్ కమ్స్ టు యువర్ హౌస్, ఓన్లీ ఇఫ్ యు ఆర్ బిగ్ సూపర్ స్టార్, టాప్ 10-20 పీపుల్. సో ఎట్లా మీరు వెళ్తారా డైరెక్టర్స్ దగ్గరికి, డైరెక్టర్స్ ప్రొడక్షన్ దగ్గర? హౌసెస్ దగ్గరికి? You give auditions, you give your photos. yes and 25 years after spending in film industry I still give auditions. For Telugu films also, for Tamil films also, for Hindi films also, I still give auditions. And directors ki pedda directors ki messages ichchesi I just make them mad. Yeah, because I have to. వేరే దారి లేదు. అదర్వైజ్ దేర్ ఆర్ సో మెనీ. మీరే చెప్పండి, సో మెనీ పీపుల్ ఎవ్రీ ఇయర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు రాదా? దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఎవ్రీ వన్ ఈజ్ అ బెగర్. దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ ఎవ్రీ వన్ ఈజ్ అ బెగర్. ఎవ్రీ వన్ బెగ్స్, ఎవ్రీ వన్ వాంట్స్ టు వర్క్ విత్ ద హైయర్ పర్సన్. In cinema industry there is no self respect. Call this as a self respect is a self respect. If you call it as passion for the film, then that's a different story. Yeah, that is a different story. But I feel that everyone is a beggar because, and one has to feel like one has to not keep your self respect in between, because that is not demeaning. Correct, absolutely. That is not demeaning. You want to work with a director and you really want to work with a director. ఎవరికి టెక్స్ట్ చేశారు రీసెంట్ గా? అరే రీసెంట్ గా నేను అందరికి చాలా పర్సన్స్ కి. సో ఇక్కడ కూడా బాలీవుడ్లో కూడా రీసెంట్గా నేను సందీప్ వంగా రెడ్డి గారికి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రోల్ చేశాను. మీరు ట్రోల్ చేశారు? అవును, మెసేజెస్ ఇచ్చేసి సో అర్థమవుతుందా మీకు? తెలియకుండా మీలో ఒక రెబెలియస్ యాంగిల్ ఉంది తెలుస్తుంది. అవును yes, it is there. ఎవరికి ఇది బయటికి రాలేదు ఇప్పటిదాకా. it is there and ట్రోల్ చేయడం ఏంటి? టుమారో మేబీ అంటే ఓన్లీ మాత్రం DMs లో కొన్ని DMs and maybe he saw some DMs, maybe he did not see some DMs, but I really, when I want to work with anyone, I really want to work with anyone. నేను నా కెరియర్ స్టార్టింగ్లో ఒక్కసారి శేఖర్ కపూర్ ఆ టైంలో పెద్ద డైరెక్టర్, హిందీలో మిస్టర్ ఇండియా, బ్యాండెడ్ క్వీన్ లాంటి సినిమా తీశారు. అండ్ దెన్ హీ వెంట్ టు హాలీవుడ్ అండ్ గాట్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్. సో నా కెరీర్ స్టార్టింగ్లో ఐ హ్యావ్ టు వర్క్ విత్ శేఖర్ కపూర్ అనుకుని ఐ స్టూడ్ బీనీత్ శేఖర్ కపూర్స్ హౌస్ ఫర్ 8 hours. 8 hours బీనీత్ హిస్ హౌస్. దెన్ అక్కడ ఉన్న వాచ్మెన్కి బ్రైబ్ ఇచ్చేసి నేను లోపలికి కూడా వెళ్ళాను. అండ్ శేఖర్ కపూర్ మెట్ మీ. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. I wanted to meet Nana Patekar. I went to his house. అలా తెలుగులో అంత కసిగా ఎవరిని కలిసారు వెళ్ళి? అందరి దగ్గర ఉంది, బట్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఒక కొంచెం ఫార్మల్ ఉంది, అంటే లైఫ్ అంటే అంత కసి కనిపిస్తుంది కదా, మీరు చెయ్యాలి ఆ సినిమా, డైరెక్టర్తో పని చేయాలి అంటే చాలా మంది ఉన్నారు కదా. రాజమౌళి గారు ఉన్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు మీట్ హిమ్ సిన్స్ సో మెనీ టైమ్స్. ఇట్ ఈస్ బికమింగ్ నాట్. అండ్ సుకుమార్ గారితో కూడా చేయాలి. సో ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇంతకీ మీరు సందీప్ రెడ్డి వంగ గారిని ఎందుకు ట్రోల్ చేశారు? నెక్స్ట్ సినిమా ఆయన హిందీలో డైరెక్ట్ చేస్తున్నారు, అది స్పిరిట్ అని. సో మీకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అన్నది మీ పాయింట్. అంటే ఒక డైరెక్టర్ కి టేస్ట్ ఉండక్కర్లా, ఆ క్యారెక్టర్ లో మీరు ఫిట్ అవుతారా లేదో 100% నేను ఫిట్ అవుతాను. దట్ ఈస్ మై చెప్పేస్తారా? దట్ ఈస్ మై స్పెషాలిటీ.
కాన్ఫిడెన్షియాలిటీ. ఇఫ్ హీ టెల్స్ మీ ఏ క్యారెక్టర్ ఆడిషన్ చేసుకోండి. సో వాట్ ఈస్ హీ సేయింగ్? నో ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఒక్కసారి రిప్లై, ఒక చిన్న రిప్లై ఇస్తే చాలు నాకు. ఇఫ్ హీ గివ్స్ మీ 1 inch, I will take 6 feet. If he gives me 1 inch, maybe he understood that only is not yeah, replying. if he gives me 1 inch, I'll take 6. నేను So what did you మర్చిపోయాను told us? మధ్యలో. నేను నానా పాటేకర్ గారు ఫ్లాట్కి వెళ్ళి కింద నుంచి ఒక లెటర్ పంపించాను, ఆ డోర్ కింద నుంచి. అలా నేను నానా పాటేకర్ గారులో 1998లో, ఆ టైంలో ఆయన సూపర్ స్టార్. హీ వాజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. సో అలా కూడా నేను చేశాను ఆ పిచ్చిదనం అన్నీ. బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ విల్ రియలీ డూ ఇట్. ఐ వాంట్ టు వర్క్ విత్ సంథింగ్. బట్ బికాస్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ కమర్షియల్ ఇండస్ట్రీ, సమ్ టైమ్స్ పీపుల్ కెనాట్ గివ్ మీ వర్క్. అండ్ లాస్ట్ 2-3 years నేను బోయపాటి గారుతో చాలా అది చేశాను, నేను అప్రోచ్ చేశాను. సో వాట్ హీ టోల్డ్ మీ, ఆదిత్య నువ్వు మాత్రం నిలబడే ఆర్టిస్ట్ కాదు, నేను మీకు ఇస్తే ఏదైనా మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, సో కొంచెం వెయిట్ చేయి. సో ఐ వాజ్ బిహైండ్ హిమ్ ఆల్సో ఫర్ 2-3 years. సో ఐఎమ్ వెయిటింగ్, బట్ ఐఎమ్ స్టిల్ బిహైండ్ బోయపాటి శ్రీను గారు, బిహైండ్ రాజమౌళి గారు, బిహైండ్ సందీప్ రెడ్డి వంగ గారు. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీట్ దెమ్. చూడండి ఎంత కష్టమైంది ఈరోజు. దిస్ వాజ్ ద ఇండస్ట్రీ ఈజ్ నాట్ లైక్ దట్ 20 years బ్యాక్. 20 years బ్యాక్ ఐ కుడ్ గో అండ్ మీట్ ఎనీవన్. ఈరోజు మధ్యలో చాలా బరియర్స్ ఉన్నాయి. మేనేజర్లు, స్టాఫ్లు, బౌన్సర్స్లు, అలా ఉంది ఈరోజు. అట్ దాట్ టైమ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. యూ కెన్ వాక్ ఇన్ ఎనీ వన్స్ ఆఫీస్ అండ్ జస్ట్ వెయిట్ అండ్ మీట్. మేబీ మీ ప్రయత్నాలన్నీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఆ 3 లక్షల దేవతలు వింటారు, తదాస్తు అంటారు అని అంటారు కదా, అలా అని మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్ వుడ్ బి వన్ విత్ బోయపాటి గారు, వన్ విత్ రాజమౌళి గారు, వన్ విత్ సందీప్ రెడ్డి వంగ గారు. తదాస్తు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, Deepti garu. But I just remember me, but I at will have a special podcast then. core, yeah. But at the core of my heart, I just want to keep working for another 10-12 years and do good work. That's it. But and what is that one single motivation which always keeps you pushing, despite of seeing many ups and downs in your career? ups and downs means maximum downs. The only motivation is, I do not know asalu motivation source enti adi asalu I really do not know. But I think it is some kind of a inborn some kind of a talent that I'll never give up. That thing is there. And the thing to compete, the thing to prove myself more, the thing to explore, inka explore cheyali, inka adi cheyali. So I think it is something inborn. I really sometimes I feel that, you know, if I get a failure, next day I wake up even more motivated. How sweet. Yeah. So this is something inborn. I do not know how it happened and when it happened. But నేను కూడా డిప్రెషన్ ఆ ఫేజెస్ నేను కూడా చూసాను, అన్ని ఫేజెస్, డిప్రెషన్, డౌన్ అండ్ టూ మచ్ ఆఫ్ హై, టూ మచ్ ఆఫ్ అన్నీ నేను చూసాను. బట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ టుడే ఐ జస్ట్ ఫీల్ మోటివేటెడ్. ఐ జస్ట్ వాంట్ టు డూ గుడ్ వర్క్. So that is You keep telling that to yourself. Positive affirmations kind of a thing. I don't do push myself anything artificially. అందులో ఆర్టిఫిషియల్ ఉంది. ఆర్టిఫిషియల్ అంటే ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్ దట్ ఇస్, ఐ థింక్ దట్ ఇస్ ఆర్టిఫిషియల్. సో ఇస్ ఇట్? అది ఆర్టిఫిషియల్. అది ఆర్టిఫిషియల్ ఎట్లా అవుతుంది మీకు మీరు చెప్పుకోవడం ఐ కెన్ డూ దిస్? ఐ డు నాట్, ఐ రియలీ, నేను ఒకటి చెప్తున్నాను, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. మై గాడ్. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఎఫర్మేషన్స్. ఎందుకు? ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? I just believe in positive intent. Positive intent is positive affirmations kada. Let me know the difference, Aditya garu. Exactly. చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, if we keep on saying that I manifested this and I'm manifesting this, అప్పుడు ఒక పర్సన్ ఒక డెల్యూజన్లో కూడా వెళ్తారు. All this will take you, because I have seen people who have gone into correct. I have seen people who have gone into mental depression, huge depression, because supposedly their manifestation did not work out. Endukante it is a physical world and it is more of a perception world. So if I want to do something, if I want to really work in film industry, I have to first of all do it, not only sit and think about it and not only manifest about it. Absolutely correct. So, and why manifestations do not work and why manifestations should not work is because I think what universe is manifesting for you is better than what you can manifest for yourself. So
ఎందుకంటే ఒక మనిషి having the faith and surrendering to universe itself is the first step of manifestation. కాదు మేనిఫెస్టేషన్ అంటే నాకు రోల్స్ రాయ్స్ కావాలి. సో యు ఆర్ మేనిఫెస్టింగ్. మేబీ ద యూనివర్స్ హెస్ ప్లాన్డ్ ఫర్ యూ. bullock cart, whoever knows. ద యూనివర్స్ హెస్ ప్లాన్డ్ ఫర్ యూ అ ప్రైవేట్ జెట్. అది కూడా ఉండొచ్చు. సో ఒక మనిషికి ఆలోచనకి ఒక లిమిటేషన్ ఉంటుంది. బట్ వీ ఓన్లీ సీ అవర్ పిక్చర్, వీ డూ నాట్ సీ ద హోల్ పిక్చర్. సో ద హోల్ పిక్చర్ ఇస్ డిఫరెంట్. The whole picture is different. So I do not try to manifest, okay, I should, maybe the universe, maybe the thing has planned something. So I believe in positive intent. But I do not believe in, okay, నాకు నెక్స్ట్ ఇయర్ ఈ ఒక కొత్త ఫ్లాట్, నెక్స్ట్ ఇయర్ ఇది కొత్త బండి, నెక్స్ట్ ఇయర్ ఇది. I do not believe in that. అంటే don't you believe in having or setting goals for ourselves? How can I believe that? ఎందుకంటే నేను నా లైఫ్ నుంచి నేర్చుకునేది, I never set any goal for myself, like I will be in Telugu film industry, like I will become a Hindi film director. అది అన్నీ ఆటోమేటిక్గా జరిగిందండి. So how can, I just learned from my life only, I was just doing my work honestly and intently trying to do it more better every day, trying to meet new people every day. సో ఆటోమేటిక్గా అన్నీ జరిగిందండి. మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆదిత్య గారు, మీమర్స్కి ఒక మంచి పండగ మన ఇంటర్వ్యూ. ఈ బిట్ కట్ చేసి ఏం పెడతారో తెలుసా మీకు? మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. No, because it is there and I feel it is a crutch. Inkoti when I was in depression and all, I became very spiritual and for after that 3-4 years I was very very spiritual and మంత్రాలు అంటే అన్ని దాంట్లో వ్రతాలు మంత్రాలు అన్ని. I was like for 3-4-5 years I was keeping fast for 2 days in a week. I used to eat only one meal in a day and I used to do chanting of mantras and everything. That was all very good for me and it is also good for people who want to do it. But ఒక టైం తర్వాత నాకు ఏమనిపించింది, ఇది కూడా ఒక క్రచ్, ఇది కూడా ఒక సపోర్ట్. రియల్ స్ట్రెంగ్త్ రావాలంటే ఐ హ్యావ్ టు లీవ్ దిస్ సపోర్ట్ ఆల్సో. సో నేను అది కూడా వదిలేసాను. నో, ఐ డూ నాట్ వాంట్ దిస్ సపోర్ట్. I want to find the real source of strength which is somehow within me and I want to keep on being connected to that source of strength. I do not want to keep, whether it is, and some of my friends, ఇప్పుడు ఆ సోర్స్ ఏంటి మీకు? లోపల ప్రతి పర్సన్ లోపల ఉంటుంది. That is the original source of the creation of the universe. Your own spirit తో you own get spirit, connected. own strength. That is the only thing which అంటే is మీరు డిపెండ్ అయ్యేది ఇప్పుడు కేవలం ఇట్స్ ఆన్ యూ me and the universe. And because why universe I say, because I'm part of the universe. I'm not different from the universe. So I cannot ask again anything separately for myself. Because if I ask anything separately for myself, it should be, if you believe in that, it should be in such a way that it is going to be beneficial for everyone. Because ఎందుకంటే అందరూ బాగుంటే మళ్ళీ అందులో నేను ఉంటాను. అమ్మ బాబోయ్ ఏమన్నా అసలు మీ థింకింగ్. సో నా కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు అంటారు, నువ్వు ఏంటి ఒక్కసారి ఎంత రిలీజియస్ అంత స్పిరిచువల్, ఇప్పుడు ఒక ఎథీస్ట్ లాంటి బిహేవ్ చేస్తున్నా. ఐ సెడ్ ఇట్ ఈస్ నార్మల్ ఎవల్యూషన్ ఫర్ మీ. మీరు నాకు ఎథీస్ట్ అనొచ్చు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీరు నాకు ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా అనొచ్చు. బట్ ఐ వుడ్ కాయిన్ యూ ఇన్ దిస్ స్పెషల్ వే, a modern yogi with a jeans pant and a t-shirt. I can tell you like that. wow kotta branding. kotta branding, my god, kotta branding. But it is okay. It is not about being a modern yogi and all. I am a very fun loving person, but this is what I learned, and I am also fun loving today, and all this I can say because my career restarted again. I am not having financial problems and all those things. So మీరు ఒకప్పుడు financial problems face చేశారా? Yo financial problems means that is the biggest thing, that is the biggest reality check for any person. ఎందుకంటే వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా, అంటే మీకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా మీ దగ్గర మంచి డబ్బులు ఉన్నప్పుడు యూ కెన్ సాల్వ్ దోస్ హెల్త్ ప్రాబ్లమ్స్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీరు చూసారా సిచువేషన్? సీరియస్లీ నిజంగా ఫర్ 3-4 I was not having work. After 2007 I was not having work for 3-4 years కదా. సో ఆ టైంలో కూడా అంటే 2007, సో మై ఏజ్ వాజ్ లైక్ 32, 31, 33. At that time I was not earning anything for 3 years. And by then you were married? Yeah, I was also married, and then my father was supporting me at that age. No work. Okay, వర్క్ గురించి మర్చిపోండి, అది హోప్ కూడా లేదు. ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, కెరియర్ కూడా ఇక్కడ ఫినిష్ అయింది తెలుగు ఇండస్ట్రీలో, ఎలా మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ అవుతుంది. సో ఐ సా దట్ అండ్ హౌ ఫైనాన్సెస్ ఎఫెక్ట్ అ పర్సన్స్ మెంటల్ హెల్త్.
And at the same time, my father was also facing. So when problems come, they అప్పుడే మీరు చెప్పిన ఆ ఫ్యామిలీ Yeah. గొడవలు కూడా అదే పీరియడా? అది. సో వెన్ ప్రాబ్లమ్స్ కమ్, అన్నీ ఒకేసారి వస్తుంది ప్రాబ్లమ్స్. వెన్ దే డూ నాట్ కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫ్రమ్ ఆల్ సైడ్స్. బట్ వెన్ ప్రాబ్లమ్స్ కమ్, దే కమ్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ రియల్. అట్ దట్ టైమ్ మై ఫాదర్ వాజ్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఐ వాజ్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లమ్స్. దోస్ 3 years were like hell for me. So I came out of that period somehow. And after that I became very spiritual and all that. But slowly నేను రియలైజ్ చేశాను ఇది ఆల్ crutches and all. And my career also started again, and look, it is difficult to pick yourself again. But I did it. ఏం చెప్పుకుంటారు మీకు మీరు ఆ కష్టమైన ఫేజ్ ని ఎలా లాక్కొచ్చారు బయటికి? నేను చాలా సెల్ఫ్ నేను ఏం నేర్చుకున్నానంటే, ఇఫ్ ఐ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు మీ, ఐ డూ నాట్ టేక్ దట్ వెరీ సీరియస్లీ. అంటే ప్రపంచంలో వేరే వాళ్ళకి ఇంకా కష్టాలు ఉన్నాయి, నాకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. సో అది ఆలోచించేసి, యు ఆర్ గుడ్, నో యువర్ హెల్త్ ఈస్ గుడ్, నో ప్రాబ్లం, యూ కెన్ స్టిల్ వర్క్, నో యూ హ్యావ్ గాట్ దట్ ఎనర్జీ కదా, యూ హ్యావ్ గాట్ దట్ ఫోకస్, యూ హ్యావ్ గాట్ దట్ డిటర్మినేషన్, మీకు ఆ తెలివి ఉంది, ఆ నాలెడ్జ్ కూడా ఉంది. అది సో ఇంకా వర్క్ చేయి, ఇంకా హార్డ్ వర్క్ చేయి. సో ఐ నెవర్, ప్రతి దాంట్లో నేను ఒక ఆపర్చునిటీ చూశాను ప్రతి దాంట్లో. So when my career was doing nothing, I started working as a production manager again in Mumbai. Is it? Yeah. I started, ఏం చేయాలి, ఒక ప్రొడక్షన్ మేనేజర్, ఒక శాలరీ వస్తుంది 50,000. సో ఆ శాలరీ కోసం స్టార్ట్ చేసా ప్రొడక్షన్ మేనేజర్గా. అనుభవం ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ రైటర్గా వేరే హిందీ సినిమాలు చేసి, అక్కడి నుంచి మళ్ళీ కరోనా తర్వాత తెలుగు కెరీర్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఆటోమేటిక్. ఐ డో నాట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ హ్యాపెన్స్. సమ్హౌ సమ్ థింగ్స్ హ్యాపెన్. సో ఇట్ వాజ్ లైక్ దాట్. So I came out of all that, and when I came out of all that, I got to know that things can improve. But you should never give up on yourself. If you give up on yourself, then everyone gives up on you. Very well said, very well said. So today, touch wood, by God's grace, you are satisfied financially? Yeah, I am very satisfied. I am very satisfied because last 4-5 years have been very good for me. My investments, my everything, and my family also. So these are all phases. అండ్ నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నాను. అంటే బాలీవుడ్లో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నాను, తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా పనిచేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హ్యావింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ ద వరల్డ్స్. ఐ కుడ్ నాట్ ఆస్క్ ఫర్ మోర్. అందుకనేనా, అంటే మేబీ మీరు ఆ ఫైనాన్షియల్ క్రంచెస్ని బాగా చూసి ఫేస్ చేసిన తర్వాత మీలో వచ్చిన ఆ స్పిరిచువల్ యాంగిల్ కారణమేనా? మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ నెగటివ్ థింగ్స్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఖర్చు పెట్టాలి వాజ్ ది లైన్ విచ్ ఆల్సో స్టార్టెడ్ అ సోషల్ యాంగిల్ ఇన్ యూ? అది నేను అదే దత్తకం తీసుకోవడం, అడాప్షన్ అంటే చాలా పెద్ద వర్డ్. నేను అక్కడ కొన్ని సోషల్ సర్వీసెస్ చేశాను అంతే తప్ప, అంటే ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ యూ సెడ్. ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఇట్. బట్ అంటే ఐ జస్ట్ సే ఇట్ వెరీ షార్ట్ థింగ్ దట్ ఎవ్రీ సెలబ్రిటీ, ఎవ్రీ ఆర్టిస్ట్ హెస్ గాట్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ బికాస్ ఐ ఇంటరాక్ట్ విత్ నార్మల్ పీపుల్ అ లాట్. సో నార్మల్ జనాలకి ఏంటంటే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి అంటే వాళ్ళు కరెక్ట్గా ఆలోచించరు. కొంచెం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లాంటి, కొంచెం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అట్లాంటి, చాలా అంటే దే డూ నాట్ థింక్ వెరీ గుడ్ అబౌట్ ఫిల్మ్ పీపుల్. సో every actor, every actress, every person and every celebrity has some kind of a social responsibility to give back to the society. ఎందుకంటే ఒక కెరియర్ ఫినిష్ అయిన తర్వాత ఓకే, ఆఫ్ కోర్స్ పీపుల్ విల్ టాక్ అబౌట్ యువర్ మూవీస్ ఆల్సో, బట్ చివరికి అందరూ దిస్ పర్సన్ వాజ్ గుడ్ ఆర్ దిస్ పర్సన్ వాజ్ బ్యాడ్ అదే మాట్లాడతారు. Starting libraries, starting library, and but it is deeply it is a very what do you call it is an ongoing process. It is not a like I just did. It is an ongoing process, and I try to do it, but how much I can do, maybe in next 2-3 years I can do more. Ambulance services kuda start chesaru Hyderabad ambulance service, yeah, localities ante Hyderabad నాకు అది నిజంగా మీ నుంచి తెలుసుకునే ఒక వావ్ ఫ్యాక్టర్ అనే చెప్పొచ్చు. I really admit it. But Rotary Club also helped me a lot in that, and ikkada kuda Tandurlo kuda, and in those villages why I put, because అక్కడ దట్ స్నేక్ బైట్, దట్ పాములతో అది ఇట్ వాస్ హ్యావింగ్ టూ మచ్ ఇన్ దోస్ విలేజెస్, అండ్ ఎవ్రీ ఇయర్ 4 or 5 people used to die because of lack of this medication. So that was very important there, అండ్ కరోనా కాలంలో కూడా అది ఉపయోగం పడింది. చిన్నది పెద్దది అనేది పక్కన పెట్టేస్తే ఆదిత్య గారు మీరు చేయగలుగుతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్. యూ హావ్ టు లుక్ ఎట్ ఇట్. అట్లీస్ట్ నేను సైతం ఈ సమాజానికి, you ask me where you get that motivation from. Maybe
if I feel down, some person will come and text me, sir, you did so well. So I again feel good. సో స్వీట్, है ना? నైస్. So I again feel good. So అదే కదా, అదే that is where I get my strength from, and I want to increase my family. I want to increase my family and make my a lot of people in my family, like, you know. యూ కమింగ్ ఫ్రమ్ అ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ, మీరేం చదువుకున్నారు ఆదిత్య గారు? నేను ఇంజనీరింగ్ చేశాను. ఎందుకంత నిరాశ నిరాశ నిస్పృహతో అంటే చెప్తున్నారు? నాకు అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నెసెసరీ, బట్ ఏమి 5 years ఆఫ్ మై లైఫ్ నేను ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది, వేస్ట్ చేశాను. లేదు, నిజంగా 5 years ఆఫ్ మై లైఫ్ డూయింగ్ ఆల్ దోస్ గ్రాఫ్స్, డూయింగ్ ఆల్ దోస్ ఎక్స్పెరిమెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, డిజిటల్ ఇప్పుడు మీరు చెప్పండి, నాకు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఏం ఉపయోగపడుతుంది? If you ask me the same question, I'll tell you, I'm a postgraduate in biochemistry. I'm a gold medalist from Nagarjuna University. నేను చదివేంటి, నేను చేసే వృత్తి ఏంటి? బట్ అది కూడా ఒక డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్కి అది ఒక Education is always a ఆల్వేస్ tool. ఇంపార్టెంట్. Correct. అండ్ హార్డ్ వర్క్కి, అంటే ఇంజనీరింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు. వీ హ్యావ్ టు లర్న్ అండ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానో చెప్పనా మీకు? ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మీద యోర్ ఆర్గనైజేషన్ ఇస్ ట్రైంగ్ టు బ్రింగ్ అ చేంజ్ అని చదివాను, విన్నాను. వాట్ ఈస్ దట్ సోషల్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ అవుట్? Only in one word, only in one sentence, if I could say that we are not today we are not being a very knowledge-oriented society. And what is missing in our education, in one line, is that happiness to learn. That happiness to learn is not happening. Neither in schools nor in colleges. Everything has become a burden. Education should never be a burden. It should be liberating you. It should not be burdening you. So why is that happening? So Finland Finland is having one of the best educational models. So I tried to bring those reforms. I even went to ministries and I tried to. So they told me that you can show us in some village or something by doing something. So because of that, I adopted and I went and did all those experiments in that village. It's not an easy task. It is not an easy task, but again, some person has to do, no? ఎవరైనా అందరూ అట్లాంటి ఆలోచిస్తే ఇంటర్వ్యూతో అట్లాంటి ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్నారు ఆదిత్య గారు మీరు. అంటే అందరూ ఓకే అంటే వాట్ షుడ్ ఐ డూ, యూ టెల్ మీ. ఐ ట్రై టు డూ ఎవ్రీథింగ్, బట్ అగైన్ ఇఫ్ that every person has some look, ప్రతి సెలబ్రిటీ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, లాట్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ వర్క్ విదౌట్ టెలింగ్ ఎనీవన్, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ because of the fear some politics will happen, you know, we should not talk about certain issues, some politics will happen, my career will go back. Bollywood lo and even in Tollywood, lot of people are doing lot of good work, but they are not telling it properly. They are not telling it, coming out with that properly, you know, they should do this and society lo ee marpulu cheyali, edi kavali, edi alochanalu, they are not doing it because they are afraid of their careers or what. So I think someone has to, and I'm trying to do in a very minuscule way. A lot of people are doing in a very big way. వండర్ఫుల్. అదే చెప్తున్నాను కదా, బిగ్ ఆర్ స్మాల్ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ యూ ట్రైంగ్ టు డూ ఇట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకున్నాను. లెట్ మీ యాక్చువల్లీ టాక్ అబౌట్ ఇట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇఫ్ యువర్ లైఫ్ వర్ అ మూవీ, వాట్ వుడ్ ద టైటిల్ బి? టైటానిక్. అసలు సంబంధం ఉందా టైటానిక్ అని? ఈ ర్యాపిడ్ ఫైర్ ఇంకా ఎలాంగేటెడ్ క్వశ్చన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సూపర్ మ్యాన్. 3 actors you would love to share the screen with. Aditya Om in a triple role. దండ తీసుకురండి, ఇంటర్వ్యూ అయ్యేలోపు ఆయనకి దండ వేయాలి అర్జెంట్గా. వాట్స్ ద సీక్రెట్ టాలెంట్ యూ హ్యావ్ దట్ నో బడీ నోస్? ఏంటి ఎంత ఆలోచిస్తున్నారు? బికాజ్ మీరు నా గురించి అడిగారు కదా, సీక్రెట్ టాలెంట్. నో, ఐఎమ్ అ వెరీ గుడ్, అంటే ఒక సీరియస్గా చెప్పాలంటే ఐఎమ్ అ వెరీ గుడ్ రైటర్. అండ్ జోకింగ్గా చెప్పాలంటే ఐఎమ్ ద బెస్ట్ లయర్ ఇన్ ద వరల్డ్. దిస్ షోస్ హిస్ రైటింగ్ స్కిల్స్ ఆర్ అన్ ఎపిక్. బికాజ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు సే లాట్ ఆఫ్ లైన్స్ విత్ గుడ్ బిలీఫ్ కదా. సరే, మీమర్లకి ఇంకొక డైలాగు, ఆదిత్య ఓం పచ్చి అబద్ధాల రాయుడు. ఎస్ liar. One has to be a very good liar to become a good actor. One myth about Aditya Om that you would like to break. Myth?
ఎస్. అయ్యో మీరు నాకు ఏ కేటగిరీలో పెట్టారంటే ఐఎమ్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ సీరియస్ పర్సన్. సో దట్స్ అ మిత్ అబౌట్ యూ. యా చాలా మంది ఇప్పుడు అంటే ది ఆపోజిట్ సైడ్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అంటే అస్సలు జోక్స్ చేయడు, అస్సలు నవ్వడు, అస్సలు ఫన్ అంటే ఏంటో తెలియదు ఆదిత్యకి. నాకు అంటే ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఐఎమ్ ప్లేయింగ్ గేమ్స్, ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. నిజంగా రియల్ లైఫ్లో ఐఎమ్ లైక్ అ 10 or 12-year-old boy. I will go and play basketball, I will go and play anything, I will just do running like that in a park. I'm a very fun loving person. Have you seen dogs? I behave like a dog. Have you seen dogs? You see those dogs having those energy bursts, zoomy around తిరగడం. This is not a myth by the way, this is the fact. అరౌండ్ తిరగడం, అనవసరంగా జస్ట్ ఒక ఎనర్జీ అది అన్నీ చేసి ఇంట్లోనే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ దాట్. Your wife will be confused. ఎవరు నాకు కొడుకు, నా కొడుకు ఒరిజినల్ కొడుకు, నా హస్బెండ్ నా కొడుకు. My wife has given up on me long time back. She surrendered. ఇది నా పిస్టల్, ఇది నా గన్, అన్నీ సరెండర్ బాబా. నా వల్ల కాదు, మీరు ఇష్టమైనా చేసుకోండి, నా వల్ల కాదు. జస్ట్ ఈవినింగ్ ఇంటికి వచ్చేయండి, మీ ఇష్టమైనా చేసుకోండి, బయట మీకు ఏమి కావాలో చేసుకోండి, కానీ ఈవినింగ్ మాత్రం వచ్చేయండి ఇంటికి. సో దట్ ఈస్ వాట్ మై షీ గేవ్ అప్ 5-10 years బ్యాక్. షీ గేవ్ అప్. Hilarious. Describe yourself in a hashtag. ఇది సీరియస్. నా బయో కూడా అది ఉంది. నోబడీ విత్ అ నేమ్. Nobody with a name. Nobody with a name. అంటే నాకు అర్థం కాలేదు. అదే కదా. Nobody with a name. Nobody with a name. Yeah. Hashtag Aditya Om. Hashtag nobody with a name. అక్కడ ఎవ్వరు లేరు. జస్ట్ సంథింగ్, సమ్ స్పేస్ విత్ అ నేమ్. దట్స్ ఇట్. నోబడీ విత్ అ నేమ్. అంటే కొంచెం పాజ్ తీసుకొని ఆలోచిస్తే చాలా డీప్ ఉంది. చాలా స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. మేబీ ఈ మాట మనకి మనం చెప్పుకుంటూ ఉంటే ఆ ఈగో అన్నది రాదేమో ఆదిత్య గారు. See? Exactly. And most of the things happen because of the ego only. That is true. But sometimes ego is also necessary because then people start trampling you also. But that thin line one should know. Where to do. And it is difficult. It is really very difficult. It is not easy. Because I really went through that process. I could do it, but it is not very easy. I'm telling you. Wonderful. So, ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, అండ్ బాలీవుడ్లో వర్క్ చేస్తున్నారు, టాలీవుడ్లో వర్క్ చేస్తున్నారు. వీ కేమ్ టు అండర్స్టాండ్ మీ కోరికలు ఏంటి, నెక్స్ట్ ఎవరితో చేయాలి, ఏ సినిమాలు బాకీ ఉన్నాయి, ఇవన్నీ అర్థమవుతున్నాయి. బట్ టు వైండ్ అప్ అవర్ ఇంటర్వ్యూ, 20 years down the lane from now, how do you see people remembering Aditya Om as, or what is that one point you would reach to a place where this is Aditya Om for you guys? What would you say about it? 20 years later. And why should I want anyone to remember me? You tell me. Why should I want anyone to? Why Why you want to no, I'm just doing whatever I'm doing right now is to explore me, whether people remember me, whether people don't remember me. If I think like that, I'll be a sad man. Nijanga, I'll be a very sad man. This is I'm telling in all seriousness. But if anyone remembers me, I would just like to be remembered as a normal, good human being. That's it. Nothing less more. Less expectations, more happiness. Nothing more. If that is okay, that much is okay. And me next projects ఏమేం లైన్ అయి ఉన్నాయి in all languages? In all languages. ఇప్పుడు తెలుగులో next release షణ్ముఖ. So I'm playing a negative character. Adi Sai Kumar is the hero and Avika Gaur is the heroine. That is again releasing on 21st March. So back-to-back releases. Next, వరలక్ష్మి గారు అండ్ నవీన్ చంద్రతో కూడా మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాను నేను. అగైన్ అది కూడా నేను నాది ఒక నెగటివ్ రోల్ దాంట్లో. అండ్ ఇంకొక సినిమా నేను జస్ట్ రీసెంట్గా 3 days బ్యాక్ ఒప్పుకున్నాను. అది టైటిల్ హిట్ అండ్ రన్. అది స్టార్ట్ అవుతుంది. మిగతా కాస్ట్ ఇప్పుడు కన్ఫర్మ్గా లేదు, బట్ అగైన్ దిస్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. హిందీలో సంత్ తుకారాం ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సంత్ తుకారాం సబ్జెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఐఎమ్ డైరెక్టింగ్ అ బయోపిక్ ఆన్ తులసీదాస్. హనుమాన్ చాలీసా రాశాడు కదా. సో ఐఎమ్ అప్రోచింగ్ అక్షయ్ ఖన్నా ఫర్ ద మెయిన్ క్యారెక్టర్. లెట్ us see how it goes. But October I am directing Sant Tulsidas in Hindi. That is for sure. Who all are acting I do not know because we are in the process of approaching. So this is what is happening right now. Wonderful. So may your career reach peaks and give you so much of happiness. May all your dreams come true. Wishing you good luck, more positivity, more power to you. Thank you so much. Thank you, Deepti garu. Oka fun-filled power pack interview which had fun undi, emotion undi, motivation undi,
సొసైటీకి కావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇన్ని యాంగిల్స్ ప్రాబబ్లీ బిగ్ బాస్లో మనం ఆదిత్య గారిని చూసినప్పుడు కూడా చూసుంటామేమో. ఐ వుడ్ టేక్ ఆల్ ది క్రెడిట్ ఫర్ మై స్పెషల్ డీప్ కట్ విత్ దీప్తి. And I'll give you all the credit because your thing is, and the best thing is that what most people podcast and it becomes about themselves, but it is not like that with you, and you try to bring the best out of the other person. That is the great thing about this podcast. That is why I could tell all, so credit goes to you. థ్యాంక్ యూ సో మచ్. సో Because I స్వీట్. felt that energy, I felt that really that energy that you really want to know, so I came out. When I don't feel that energy, like I didn't feel that energy in Bigg Boss, that I have to give my 100%. So 30% iste chalu, so I give 30%. But here what you said, I'm telling you, you can keep this. So, thanks to all your credits, mutual admiration. Yeah. Thank you so much. See you soon. Yeah. Thank Sure, you, Deepika. Aditya. Thank you, Deepika.